ఈ మధ్యకాలంలో ఈ ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం, సో ఇక్కడ మనము తరచుగా వినే ఒక ప్రాంతము సోమాలియా అనే ప్రాంతము గురించి. ఇది ఒక దేశము. ఈ దేశం గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాము అంటే, సోమ అంటే తెలుసు, సోమరసము అంటాము, సోమేశ్వరుడు. సో ఇదేనండి సోమాలయ. ఆలయ అంటే తెలుసు, నివాస స్థలం అంటే సోమేశ్వరుడు నివసించే ఒక ప్రాంతం. ఇదేంటండి ఇంత విచిత్రంగా ఉంది? ఇప్పుడు ఇది ఒక ఇస్లామిక్ దేశము కదా అంటే, మీరు గమనించారనుకోండి, ఇస్లాం అంటేనే ఈసా లామా అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు ఒక చాలా పెద్ద ఆట, అంటే ఇది ఒక పొలిటికల్ గేమ్లో హయ్యెస్ట్ అని చెప్పాలి. ఈ సోమాలియా అనబడే ఈ దేశాన్ని మేము అంగీకరిస్తున్నాము, రికగ్నైజ్ చేస్తున్నాము అని ఇజ్రాయెల్ వాళ్ళు డిసెంబర్ 26న చెప్పారు. సో ఒక్కసారిగా ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్, మీకు 56 దేశాలు ఉలికి పడ్డారు. ఇందులో ఏకంగా 34 దేశాలు మేము ఒప్పుకోమండి, అంగీకరించం. అంటే మిడిల్ ఈస్టులో మీకు ఇస్లామిక్ దేశాలు, అరబ్ దేశాలు, ఆఫ్రికాలో వీళ్ళందరూ ఇస్లామిక్ దేశాలే కదా, వీళ్ళందరూ కూడా నో, మేము ఒప్పుకోము అని చెప్పి చాలా పెద్ద లెవెల్లో ఇజ్రాయెల్ ఒక మహాపాపము చేస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ భారత్ మాత్రము ఎస్, ఇజ్రాయెల్తో మేము ఉన్నాము. సోమాలయ అంటే మన పేరు కదండి, ఇప్పుడు మన పేరే కదా, సోమాలయము అంతే కదా. ఇప్పుడు ఇది మీరు చూసారనుకోండి, ఎంత విచిత్రంగా ఉంటుందంటే, ఇప్పుడు ఇస్లాం మతం అవ్వచ్చు, ఇప్పుడు ఆ దేశము ఇస్లామిక్ కంట్రీ అవ్వచ్చు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మూలాలేంటి? ఇబ్రహాం కదా, అబ్రహాం అనబడే ఇబ్రహాం. సో ఈయన మొదటి కుమారుడు ఎవరు? ఇస్మాయిల్. ఈసా అంటే శివుడు, మా అంటే మహోన్నతమైన, ఎల్ అంటే దేవుడు. సో ఇస్మాయిల్ నుంచే మీకు ఇప్పుడు మెక్కా మసీదు, కాబా ఆలయము ఎవరు కట్టారండి? ఇబ్రహాం ఇస్మాయిల్ కలిసి కట్టారు. అంటే ఇబ్రహాం మతాలలో ఇస్లాం అనేది మీకు ఈ ఇస్మాయిల్ నుంచి వచ్చింది. అలాగే రెండవ కుమారుడు అంటే ఇబ్రాహీం సారాకు పుట్టినవాడు ఐజాక్ అంటారు. ఈసా ఆకు అంటే తయారు చేయి, క్రియేటర్. ఇప్పుడు అల్లాహో అక్బర్ని అంటారండి. తమిళనాడులో ఎక్కడికైనా వెళ్ళండి, అక్బర్ని ఆకుబర్ని అంటారు. ఆకుబర్ అంటే క్రియేటర్, అల్లా ద క్రియేటర్. ఇప్పుడు అక్కడ అడిగారు అనుకోండి, అల్లా ద గ్రేటెస్ట్, రెండు ఒకటే కదా. ఇప్పుడు క్రియేటర్ అంటే దేవుడు కదండి. సో అల్లాహో అక్బర్ అంటే అల్లాహో ఆకుబవర్ అని అంటారు. సో మీకు ఎటిమాలజీ అనండి, ఈ మతాలు సర్వము మీకు ఇబ్రహాం నుంచి వచ్చాయి అంటే మూలాలు ఎక్కడ? ఎందుకు? ఇజ్రాయెల్. ఈసానే ఉంటాడు, ఈశావాస్యం ఇదం సర్వం, అంతే 100 సార్లు చెప్పుకోవచ్చు. సో అలాగే ఈ సోమాలయ అన్నారు అనుకోండి, సోమేశ్వరుడే కదా, శివాలయమే కదా అది. సో ఇవాళ ఇస్లాంలోకి మారితే ఏంటి? ఈసానే ఉన్నాడు కదా అక్కడ. అలా చూస్తే మనము కూడా సపోర్ట్ చేయాలి. కానీ ఇక్కడ తేడా ఏమిటంటే, సోమాలియా దగ్గరే సోమాలి ల్యాండ్ అని ఒక ప్రాంతం ఉంది. అంటే కరుడు కట్టిన పేదరికం అనండి, తినడానికి తిండి కూడా వీళ్ళకు ఉండదు. చాలా ఇబ్బందులు పడుతున్న టైంలో వాళ్ళు మెల్లమెల్లగా ఈ పోర్ట్లు ఉంటాయి, అక్కడి నుంచి వీళ్ళు ఎక్స్పోర్ట్స్ పెంచుకుంటూ ఇవాళ ఒక మాదిరిగా ఏంటి, సొంత కరెన్సీ కూడా వీళ్ళకు ఉంటుందండి, సొంత పొలిటికల్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఎక్కడ? సోమాలి ల్యాండ్. విడివిడి భాగాలు, ఒకే దేశమే కానీ సెపరేట్గా ఉంటాయి, సెపరేట్ భాగాలు. సో ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు ఆలోచించారు, ఇప్పుడు ఇజ్రాయెల్ నుంచి ఒక కార్గో షిప్ సూజ్ కెనాల్, ఈజిప్ట్ నుంచి సూజ్ కెనాల్ ఉంటుంది కదా, ఈ సూజ్ కెనాల్ దగ్గరకు వస్తున్నప్పుడు సరిగ్గా యామెన్కి సంబంధించిన హూదీస్ తీవ్రవాదులు వీళ్ళు ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తారు. ఇజ్రాయెల్ యొక్క మిత్ర దేశాలు, సో అమెరికా అవ్వచ్చు, యూకే అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, సో వాళ్ళ మీద దాడులు చేస్తారు. ఇప్పుడు ఎలాగా? వ్యాపారం చేయాలి కదా. సో మెల్లమెల్లగా యుద్ధము కూడా ఆగిపోతుంది, ఏదో చిన్నపాటి దాడులు ఉన్నాయి, మరి వ్యాపారము అనేది కొనసాగాలి కదా. ఇప్పుడు భారత్ నుంచి ఇజ్రాయెల్ దాకా ఒక ఓడ వెళ్తుందండి. అలాగే ఇజ్రాయెల్ నుంచి భారత్కు ఒక ఓడ, అంటే సూజ్ కెనాల్ నుంచి, రెడ్ సీ నుంచి మీకు ఇక్కడే బాబ్ ఎల్ మండబ్ అని అంటారు. బాబు అంటే బాబు, అంతే కదా. ఎల్ అంటే మీకు దేవుడు, మాండబ్ అంటే మ్యాన్ దేవ్, అంటే మీకు చూడండి అదియమాన్ అంటాం. టర్కీలో అదియమాన్ ఒకప్పుడు ఒక దేశం ఉంటుంది, అంటే ఆది మానవుడు.
ఇదంతా మీరు చూసారనుకోండి ఫ్రెండ్స్, కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. కానీ మీకు మనిషి ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి అవుట్ ఆఫ్ ఆఫ్రికా థియరీ అని మాట్లాడతారు చూసారా, ఇక్కడ ఈ సోమాలియా, అలాగే నేను మాట్లాడుతున్న టర్కీ, అదియమ్మా అని ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు పేరు మార్చేశారు, కానీ అదియమ్మా అని ఒక ప్రాంతం ఉండేది. ఇటు నుంచే వీళ్ళు ఆసియా ఖండము దాకా వచ్చారు అని చెప్పి ఒక థియరీ మాట్లాడతారు. కాబట్టే ఈ పేర్లు ఇవంతా కూడా మన దేశానికి సంబంధించిన పేర్లే. ఆది మానవుడినే వాళ్ళు అదియమాన్ అని అంటారు. సో ఇప్పుడు ఈ ప్రాంతములో మీకు సోమాలియా ల్యాండ్ ఉంది. ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ ప్రాంతానికి మనము ఒక రికగ్నైజేషన్ ఇచ్చాం. ఎక్కడ, బాబ్ ఎల్ మాందెబ్. ఇది ఒక చాలా చాలా ముఖ్యమైన ఒక పాయ అండి, సముద్రపు పాయ. సో ఇక్కడ ఉండే సోమాలి ల్యాండ్కి గుర్తింపు అనేది మనం ఇవ్వగలిగేమో అనుకోండి, ఏమవుతుంది, రేపు ఇజ్రాయెల్కి సంబంధించిన ఒక నేవల్ ఫోర్సు, అలాగే వాళ్ళ యుద్ధ విమానాలు, వాళ్ళ మిలిటరీ ఇక్కడికి వచ్చి స్టేషన్ అయితే ఈ టోటల్ ప్రాంతాన్ని వీళ్ళు కంట్రోల్ చేయగలరు. అంటే యామిన్లో హూదీస్పై యుద్ధము చేయాలన్నా, ఈరాన్ని ఆపాలన్నా ఈ ప్రాంతము చాలా ముఖ్యము. సో ఇప్పుడు వీళ్ళెవరు, యూదులు. ఇస్లాం దేశంలో వీళ్లకు అతి ముఖ్యమైన ఒక భూభాగాన్ని సోమాలిలాండ్ ఇవ్వబోతుంది. దీనిని ఇస్లామిక్ దేశాలు ఒప్పుకోరండి. పాకిస్తాన్ అయితే హయ్యెస్ట్ లెవెల్లో సమస్యే లేదు, యుద్ధమే వచ్చినా సోమాలి ల్యాండ్లో ఇజ్రాయెల్ వాళ్ళు రాకూడదు, ఈ యూదులు రాకూడదు. చూడండి, యూదులు అంటే ఇబ్రహాం తండ్రి, మీకు ఇస్లాం అంటే కొడుకు, క్రైస్తవము అంటే ఇంకొక కొడుకు, వీళ్ళందరూ ఒకటే మతానికి చెందిన వాళ్ళు. అయినా కూడా ఈ ల్యాండ్ కోసం పోరాటం ఎప్పుడు కూడా ల్యాండ్, అంటే అన్నా తమ్ముళ్ళు తండ్రితో ఎలా గొడవ చేస్తారు, ఆస్తులు కావాలి. మొన్న ఒక మిత్రుడు చెప్తున్నారు, నా పిల్లలకు 50 కోట్లు అండి, ఒక్కొక్కరికి 50 కోట్లు నా ఆస్తులు పంచేశారు. ఒకరోజు మా అబ్బాయి అడుగుతున్నాడు, నాన్న అన్నీ పంచేవు బాగానే ఉంది, ఈ ఇల్లు ఉంది కదా, మరి వీలునామాలో ఇంటి గురించి రాయలేదు కదా, ఈ ఇల్లు ఎవరికి ఇవ్వబోతున్నాం? చూడండి, ఫ్రీ మనీ 50 కోట్లు ఇచ్చినా ఈ ఇల్లు ఎవరికి రాస్తావు? కొడుకుకి డౌట్ వస్తుంది. అలాగే అంటే ఇదంతా ఆస్తుల గొడవలండి, ఏ మతమైనా అవ్వచ్చు, యూద మతము, క్రైస్తవము, ఇస్లాం అని అనండి, ఇది ఆస్తుల గొడవలు. అంటే భూభాగం, ఈ భూభాగము ఎవరిది? ఆ రోజులంతా బాగానే ఉండేది. సో ఇప్పుడు ఈ సోమాలి ల్యాండ్లో యూదులు వచ్చి తిష్ట వేయడము అనేది మీకు అరబ్ దేశాలు, ముస్లిం దేశాలు ఒప్పుకోవడము లేదు. సో వీళ్ళు అక్కడ ఒక పెద్ద మీటింగ్ పెట్టుకొని మేము ఇజ్రాయెల్ని రానివ్వము, సరేరా. మరి 1980లో వీళ్ళు ఇన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు కదా. సోమాలి ల్యాండ్ కటిక పేదరికం అండి, ఎలాంటి పావర్టీ అంటే ఆ ఫోటోలు చూస్తే మీరు భయపడిపోతారు. మరి అప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, వెళ్ళి ఆదుకోవచ్చు కదా, ముస్లిం దేశమే కదండి, అక్కడ మీ ఇస్లాం మతమే కదా ఉంది. మీరు తలచుకుంటే మీరు ఈ చమురు అమ్ముకొని ఎన్ని వేల కోట్లు సంపాదిస్తున్నారు, ఆ సోమాలయాన్ని కాపాడవచ్చు కదా. చేశారా? ఒక్కడు చేయలేదు. మీకు యుఏఈ, మీకు సౌదీ అరేబియా, ఖతార్, పెద్ద పెద్ద దేశాలు రిచ్ కండ్ అన్నీ మాట్లాడతారు కదా. మరి అక్కడ అంతలాగా వాళ్ళు కష్టపడుతున్నారే, వాళ్ళని ఆదుకుందాం, ఏంటి గుర్తింపు కూడా ఇవ్వలేదండి. వాళ్లను ఒక దేశంగా, మనుషులుగా కూడా వీళ్ళు ఎవరు గుర్తించలేదు. అలాంటిది ఇవాళ ఇజ్రాయెల్ ఏమంటుంది, మేము ఈ దేశాన్ని గుర్తిస్తాము, వాళ్లకు కావలసిన వనరులు అనండి, సరుకులు అనండి, ఏం కావాలి మేము ఇచ్చంటే మా ఎంబసీనే సోమాలి ల్యాండ్లో పెడతాము అనేది ఎంత పెద్ద ప్రకటన చూడు. మరి సోమ ఆలయము, మన దేశము పేరు పెట్టుకున్న సోమాలి ల్యాండ్, దీనిని మీరు ఎలా ఆదుకోవాలి? వీళ్ళకు ఏంటి, ఇన్నేళ్లలో ఎవరు పట్టించుకోనిది ఇవాళ ఇజ్రాయెల్ ఎస్ అన్నప్పుడు మనం ఊరుకోవాలా? మరి మనము కూడా వాళ్ళకి చేయూతనివ్వాలని మీకు అనిపిస్తుందా? మీరేం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.